హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ స్వర్ణలత. ఈరోజు వెరైటీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే బీన్స్ కర్రీ. బీన్స్ అంటే నార్మల్ గా అందరు ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా కొంచెం స్పెషల్ గా చేయబోతున్నాను. ఇక్కడ నేను 250 గ్రామ్స్ అంటే పావు కేజీ బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించాలి. టేస్ట్ కోసం అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అవి ఉడికేంతలోగా కారం ప్లేస్ లో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి ఒక 10 పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్ లో తీసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పోపులోకి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కొత్తిమీరని కూడా కట్ చేసుకోండి. 7-8 వెల్లుల్లి తీసుకొని రోటిలో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ని, అలాగే కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకోండి. పసుపు వేసాక ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారంని ఆ పోపులో వేసుకోండి. ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించి ఆ తర్వాత మనం ఉడకబెట్టిన బీన్స్ ముక్కలను అందులో వేసుకోండి. తర్వాత బాగా కలుపుతూ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి దింపేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ కర్రీ రెడీ. ఇది అన్నంలోకి గానీ చపాతీలోకి గానీ సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాను. నేను చెప్తున్నానని కాదండి, మీరు కూడా ఇలాగే పచ్చిమిర్చి పేస్ట్ తో ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.